ఏనాటికైనా నువ్వు వస్తావని గొప్పెడాసతో ఎదురు చూస్తున్న నాకు ఎంత విషాదాన్ని మిగిల్చి వెళ్ళిపోయావా? సంధ్య, తను ఎవరో ఎక్కడుందో తెలుసుకుంటే కాని మనశ్శాంతుండదు. సంధ్య అనే అమ్మాయి పనిచేసిందా? ఇదిగో బావా. అయ్యో, ఎవరో ఎవరో అని అనుకుంటే చివరికి తినా మన గౌరీ కూతురు. ఒరే కృష్ణ, సంధ్య ఎక్కడున్నా సరే తనని వెతికి పట్టుకోరా. ఇంతకాలం మనందరం వచ్చే ఉంటూ మనందరం ఉండి కూడా ఎవరూ లేని అనాథలానే బతికిందిరా. ఇకనైనా తనకి మనందరం ఉన్నామని నమ్మకం కలిగించాలి. వెతకరా, ఎక్కడన్నా సరే వెతికి పట్టుకో. సంధ్యని ఎట్టి పరిస్థితుల్లోనూ వెతికి పట్టుకుంటాను. తను మన నుంచి ఎందుకు దూరంగా ఉండాలనుకుంటుందో తెలుసుకుంటాను. కారకులు ఎవరైనా వదిలిపెట్టను. నా చెల్లి కన్నీటికి కారకుణ్ణి చట్ట ప్రకారం శిక్షించి తీరుతాను. అమ్మా, ఏంటమ్మా ఇది? ఇంతకాలం మనతో ఉన్నది నా చెల్లెలా? సంధ్య నా చెల్లెలని తెలియకుండానే ఇంతకాలం నాతో ఫ్రెండ్గా పెరిగిందా? నన్ను అమ్మ అని పిలుస్తుంటే ఎన్నోసార్లు అనుకున్నాను, సంధ్య కూడా నా కూతురే అయితే ఎంత బాగుండేదో అని. నిజం తెలిసేసరికి తనెటో వెళ్ళిపోయింది. ఎప్పుడు తను నాతో అనేదమ్మా, ఏ జన్మలోనూ మనిద్దరికి ఏదో అనుబంధం ఉంది, అందుకే మనిద్దరం మంచి స్నేహితులమయ్యాము అని. ఆ అనుబంధం ఈ జన్మదే అని అస్సలు ఊహించలేకపోయాను. గౌరీ బావుండాలని, తన పిల్లలకి మంచి భవిష్యత్ ఇవ్వాలని నేను ఆశపడ్డాను. తన వల్ల నా జీవితంలో ఏ లోటు రాకూడదు అని తను వెళ్ళిపోయింది. చివరికి తన బిడ్డను అనాథను చేసి వెళ్ళిపోయింది. ఎంత దురదృష్టమో చూడు. సంధ్యని చూస్తే ఎక్కడో ఏదో తెలియని అనుబంధం ఉన్నట్టు అనిపించేది. ఎన్నిసార్లు వాళ్ళింటికి వెళ్ళుంటాం, ఒక్కసారైనా తనెవరో వాళ్ళ అమ్మెవరో అడిగామా? కనీసం గౌరీ ఫోటోని ఒక్కసారైనా చూసామా? చూసుండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నీ వల్ల చదువుకున్నానమ్మా, నీ చేతి గోరుముద్దలు తిన్నానమ్మా, నీ రుణం ఎలా తీర్చుకోను అనేది. నిజానికి రుణపడింది నేను. రుణపడింది నువ్వు కాదమ్మా, నేను. సంధ్య నాకు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేను. వైజాగ్లో ఆ విజయ్ గాడి వల్ల నా జీవితం మీద తిరుగుపోతూ అనే ముద్ర పడకుండా తప్పించింది. ఆ రోజు నన్ను కాపాడి తను పోలీసులకి లొంగిపోయి ఆ నింద తన మీద వేసుకుంది. ఒక ఫ్రెండ్గా ఇంత పెద్ద సహాయం చేసింది అనుకున్నాను, కానీ అంతకంటే ఎక్కువ అనుబంధం ఉందని ఆ రోజు తెలీదమ్మా. వాళ్ళమ్మ గౌరికి నేను నా భర్తనిచ్చి త్యాగం చేశానని తను నీకు సాయం చేసి ఆ రుణం తీర్చుకుంది కాబోలు. అసలు సంధ్య ఇల్లు వదిలిపెట్టి ఎందుకెళ్ళిందమ్మా? అదే నాకు అర్థం కావట్లేదు. తనిక్కడికి వచ్చాక చాలా వరకు మన ఇంటికి రావడమే మానేసింది. ఎప్పుడు అడిగినా ఉద్యోగంలో బిజీ అనేది. కానీ మావయ్య వాళ్ళ ఆఫీస్లోనే పనిచేస్తున్నానని ఒక్కసారి కూడా చెప్పలేదు. తనకి మాత్రం ఏం తెలుసు? మనం కూడా మన గొడవల్లో పడిపోయి తనని పట్టించుకోవడం మానేశాం ఉషా. అదీ కాక మన మీద ఎక్కువగా ఆధారపడిపోతున్నాననే ఫీలింగ్
తనకెక్కువగా ఉంది. అందుకే మనల్ని అవాయిడ్ చేసింది. కానీ హాస్పిటల్లో నువ్వు అన్నయ్య వెళ్ళేసరికి ఎందుకు తప్పించుకుని పోయింది? ఏమై ఉంటుందమ్మా? అదే నాకు అంతు చిక్కడం లేదు. నన్ను చూసేసరికి ఎందుకు వెళ్ళిపోవాలి? ఈ రోజు అలా ఉత్తరం రాసిపెట్టి ఎందుకు వెళ్ళింది? ఏదో జరుగుండాలి, లేకపోతే తనలా వెళ్ళదు. అది తెలియాలంటే ముందు సంధ్య ఎక్కడుందో తెలియాలమ్మా, తెలుసుకోవాలమ్మా. అవును, సంధ్యని వెతికి పట్టుకుంటే కాని తన సమస్య ఏంటో మనకి తెలీదు. బాబు, ఏంటయ్యా ఆలోచిస్తున్నావు? సంధ్య గురించేనా? సమీక్ష పడుకుందామ్మా. నేనడుగుతున్నది నీ కూతురు గురించి. నేనడుగుతోంది నా కూతురు గురించేనమ్మా. అంటే ఆ కూతుర్ని గురించి ఆలోచిస్తే ఈ కూతుర్ని తక్కువ చేస్తానని ఆలోచిస్తాననుకుంటున్నావా? నేను మరీ అంత దుర్మార్గురాల్ని కాదులేయ్యా. నువ్వేంటో నాకు తెలీదా చెప్పు? నువ్వేదో అనుకుంటావని కాదమ్మా, నాకెక్కడ సమీక్ష మీద ప్రేమ తగ్గిందనే ఫీలింగ్ వస్తుందోనని భయం. తప్పయ్యా. ఓ కన్న తండ్రిగా నువ్వు అలా మాట్లాడకూడదు. మన చేతి వేళ్లల్లో పెద్దవేలు చిన్నవేలు అని తేడాలున్నా ప్రతివేలుని మన శరీరంలో భాగమని అనుకుంటాం. ఏ చిన్న గాయమైనా కన్నీళ్లు పెట్టుకుంటాం. మన పిల్లలు కూడా అంతేనయ్యా. పెద్ద చిన్న అనే తేడాలే తప్ప ఏ బిడ్డైనా మన బిడ్డే. తనకే కష్టం రాకుండా చూసుకోవాల్సింది కూడా మనమే. నేనెప్పుడు తెలుసుకున్నానమ్మా? ఉషని కన్నానని తెలుసు, కానీ నేనెప్పుడూ దాని ఆలనా పాలనా చూడలేదు. గౌరికి బిడ్డ పుడుతుందని తెలుసు, కానీ పుట్టిందో లేదో నాకు తెలీదు. ఇదిగో గౌరి చనిపోయిందన్న సంగతి 20 ఏళ్ల తర్వాత తెలుసుకున్నాను. నా కన్న కూతురు నా స్టూడెంట్గా ఉంటే తెలుసుకోలేకపోయాను. అమ్మా, నేను మంచి భర్తని కాదు, మంచి తండ్రిని కాదు. నా వల్ల వాళ్ళకి అన్యాయమే జరిగింది, కానీ న్యాయం జరగలేదమ్మా. నువ్వేదీ కావాలని చేయలేదు కదయ్యా. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదమ్మా. కారణం ఏదైనా అగ్నిప్రవేశం చేసిన సీతను అడవులకి పంపి రాముడు అప్రదిష్ట పాలు కాలేదా? రాముణ్ణి ఏకపత్నివ్రతుడు అని కీర్తించిన ఆజానాలే భార్యని అడవికి పంపిన రాక్షసుడు అని తిట్టారు కదమ్మా. కాబట్టి తప్పు తప్పే. ఎవరయ్యా అన్నారు రాముడు సీతని అడవులకు పంపాడని? రావణ సంహారం, రాజ్య పట్టాభిషేకంతోనే రామాయణం ముగిసిపోయింది. మిగిలింది కల్పన. తండ్రి మాట కోసం అడవులకు కూడా భార్యను తీసుకుపోయిన రాముడు ఎవరో ఏదో వాగాడని వదిలేశాడా? అలా వదిలేసినా సీతమ్మ తిట్టకుండా రాముడే దేవుడని అనుకుంది. అది అనుబంధం అంటే. మంచివాడెప్పుడూ మంచివాడే. నువ్వైనా అంతే. ఎవరితోనో ఎందుకు? రేఖ దృష్టిలో, నా దృష్టిలో, అందరి దృష్టిలోనూ నువ్వు రాముడివే. పెద్దదానిగా మీ అమ్మగా నేను మాట చెప్తాను, వింటావా? ఏంటో చెప్పమ్మా. నువ్వు వెంటనే సంజయ్ ఎక్కడుందో తెలుసుకోవాలి. ఉషకి అమ్మ ప్రేమ దక్కింది.
సమీక్షకు నాన్న ప్రేమ దక్కింది. కానీ సంధ్యకు అమ్మా నాన్నల ఇద్దరి ప్రేమ దక్కలేదు బాబు. పాపం తనేం తప్పు చేసిందని తనకంత శిక్ష. ఏ బంధం లేని నా మనవరాలే నీ ప్రేమని పొందగాలేంది నీ రక్తం పంచుకు పుట్టిన నీ బిడ్డకు ఆ ప్రేమ దక్కకూడదా చెప్పు? ఆ పిల్లకు న్యాయం చేయనైనా నా మాట వినయ్యా. ఏంటండి మీరంతా ఏం చేస్తున్నారు? ఒక అమ్మాయి ఇలా పడిపోయి ఉంటే సాయం చేయొచ్చు కదా, అలా నిలబడి చూస్తారేంటి? బావా కొంచెం సాయం పట్టు, హాస్పిటల్ తీసుకెళ్దాం. జాబ్ చేసింది, ఇప్పుడు లేదు, మానేసింది. డిప్రెషన్లో ఉంటుంది బావా. ఏంటో ఇలా ఎంతో మంది ఆడపిల్లల్ని ఆపదల్లో కాపాడడం అలవాటైపోయింది. అసలేం జరిగింది? ఎందుకు ఇలా ఉన్నావు? ఎందుకు ఎవరికి కాకుండా బ్రతుకుతున్నావు? చెప్పమ్మా. సంజయ్ తన ఆఫీసులో పనిచేస్తున్నా. ఎందుకు సంజయ్ గుర్తుపట్టినట్లు నటించాడు? అసలు సంజయ్ ఎందుకు హాస్పిటల్ నుంచి పారిపోయింది? బద్రికి చెప్పకుండా లెటర్ రాసిపెట్టి వెళ్లాల్సిన అవసరం ఏముంది? దీని వెనక ఏదైనా బలమైన కారణం ఉందా? నీ వల్ల జరిగినందుకు మర్యాదగా డబ్బులు ఇస్తావా, లేక కార్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళమంటావా? ముక్కు మొహం తెలియని అమ్మాయికి కాంపన్సేషన్ ఇప్పించాడు. అదే నువ్వు సంజయ్ చేసిన అన్యాయం తెలిస్తే? ఈ సంధ్య ఆ అమ్మ కూతురు. అసలు అది రిలేషన్ అని ముందే తెలుసుంటే అసలు దాన్ని కెలికేవాడినే కాదు. అప్పుడే ఏదో ఒకటి చేసి ఈ ఊరు దాటించేసుంటే ప్రాబ్లమే ఉండేది కాదు. అన్నలా చూసుకుంటాడంటేనే భయపడ్డాను. ఇప్పుడు సొంత చెల్లెని తెలిసాక ఊరుకుంటాడా? లేదు, ఏదో ఒకటి చేస్తాడు. ఏం చేస్తాడు? Something wrong. Something is wrong.
సంధ్య ప్లీజ్ మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలేయండి ప్లీజ్. నువ్వు ఎంత ఏడ్చినా ఇక్కడ ఎవ్వడూ నిన్ను పట్టించుకోడు. మర్యాదగా మేము చెప్పినట్లు చేయి. ప్లీజ్ మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలేయండి. ఈ అమ్మాయిని పట్టుకున్నా సేమ్ రిపీట్ డైలాగ్, చేంజ్ అనేదే ఉండదా? బాబు 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 మీ చెల్లెలు బాబు. ఇది వెరైటీ. తాతయ్య వెళ్ళు. ఆగండి, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? మా చేతికి చిక్కాక వదిలేదు లేదు. సాంగ్ పెడతాం, మర్యాదగా డాన్స్ చేయి. ఇలా కాదు, ఇలా. మమ్మల్ని వదిలేండి బాబు. మీ అందరి కాళ్ళు పట్టుకుంటారు. ఇది అమాయకురాలు. ఏం చేయకండి, మీకు దండం పెడతాను బాబు. మేము దీన్ని తరుముకుంటూ వస్తే నువ్వు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చావారా ముసలోడా? సరే, నీకొక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. ఇదిగో ముసలోడా, మా చుట్టూ 100 రౌండ్లు పరిగెత్తో. నువ్వెప్పుడు ఆగితే అప్పుడు నీ మనవరాలు ఒంటి మీద ఒక్కొక్క గొడ్డ తొలుగుతుంది. అన్నా గేమ్ వెరైటీగా ఉందన్నా, సూపర్. కమాన్ స్టార్ట్. వదిలేయండి బాబు. కమాన్ డాన్స్. మీకు దండం పెడతాను, మా తాతయ్యకి బాగాలేదు, గుండెపోటుంది, పరిగెత్తలేడండి. నువ్వు ట్రై చేయి. వద్దు బాబు వద్దు, నేను పరిగెడతాను. తాతయ్య 100 రౌండ్లు పరిగెత్తితే నీ మనవరాల్ని వదిలేస్తా. ఒక్క రౌండ్ తగ్గినా మేము అందరం నీ మనవరాలు ఒక్కతే. బాబు బాబు, నేను పరిగెడతాను. తాతయ్య వద్దు తాతయ్య, నా మాట వినండి. మీ అందరికి దండం పెడతాను, తాతయ్య వదిలేయండి. అన్నా ఆగాడు. ఏ ముసలోడా, వద్దు తాతయ్య, నా మాట విని తాతయ్య, వద్దు తాతయ్య.
నేను పరిగెడతాను నేను పరిగెడతానమ్మా నేను పరిగెట్టగలను అమ్మా ఏం కాదు ఏం కాదు